తర్వాత క్వశ్చన్ నెంబర్ 17. క్వశ్చన్ నెంబర్ 17లో ఫస్ట్ బిట్ ఎవాల్యుయేట్ evaluate 0 to 2 by sin square cos to the power of 4x, sin square x cos to the power of 4x, 0 to 2 pi sin square x cos to the power of 4x dx. సొల్యూషన్లో మనకు 0 to 2a ప్రాపర్టీ ఉంది కదా, 0 to 2a fx dx ఈజ్ ఈక్వల్ టు 2 times of 0 to a fx dx అని రాయొచ్చు, అని 0 కూడా రాయొచ్చు. f of 2a మైనస్ x చెక్ చేస్తే అది f of x వస్తే మనకి అది ఈవెన్ ఫంక్షన్, అప్పుడు 2 times of 0 to a fx dx కింద రాసుకోవచ్చు. ఇప్పుడు 0 to 2a మైనస్ ఎక్స్ అని మనం చెక్ చేస్తే 2a మైనస్ ఎక్స్ అంటే 2a అంటే అంతది 2π మైనస్ ఎక్స్, 2π మైనస్ ఎక్స్ ఎంత అవుతుంది, మళ్ళీ సైన్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. అలాగే ఇది మళ్ళీ కాస్ టు ద పవర్ 4x అవుతుంది, అంటే మళ్ళీ f of x వస్తుంది. కాబట్టి దీన్ని మనం అలా రాయొచ్చు, 0 to 2π సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ టు ద పవర్ 4x dxని మళ్ళీ మనం 0 to a 2 times ఆఫ్ fx కింద రాయొచ్చు. fx అంటే sin square x cos to the power of 4x dx, 2 times of 0 to a, 0 to a అంటే 0 to π, అర్థమైందా? ఏ ఇక్కడ 2a అంటే a అంటే ఎంత, π మైనస్ ఎక్స్. అలాగే మళ్ళీ ఇది 2a అనుకున్నాం అనుకోండి, మళ్ళీ దీన్ని ఎలా రాయొచ్చు, 0 to 2 into π/2 కింద రాయొచ్చు, sin square x cos to the power of 4x dx. 2a అంటే పై కదా, పైలోంచి మళ్ళీ చెక్ చేస్తే మళ్ళీ ఇదే ఫంక్షన్ వస్తుంది, అంటే మళ్ళీ మనం 2 times ఆఫ్ 2 into 2 0 to a fx dx కింద రాయొచ్చు, అంటే 0 to π/2 sin square x cos to the power of 4x dx. ఒకసారి చెక్ చేసి చూసుకోండి కావాలండి, దీని గురించి మనం క్లియర్గా డిస్కస్ చేసాం, ఓకేనా? ప్రాపర్టీస్ గురించి దాని గురించి బాగా డిస్కస్ చేసాం, ఓకేనా? ఇప్పుడు మనకు చూడండి 2 2 0 4 రిక్వైర్డ్ లిమిట్స్ వచ్చింది. ఇప్పుడు మీరు దీనికి వాల్యూ స్థిరం అప్లై చేయొచ్చు, మనం వాల్యూ స్థిరం అప్లై చేస్తే 2 నుంచి ఒక పవర్ సబ్ట్రాక్ట్ చేస్తే 1 కానీ 2 కానీ వచ్చినప్పుడు ఆపేయాలి. తర్వాత 4లోంచి ఒకటి తీస్తే 3లోంచి ఒకటి తీస్తే 1 బై రెండింటిని యాడ్ చేస్తే 6, 2 సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్తే 4 2 ఆర్ 1 వచ్చినా ఆపేయాలని చెప్పా. రెండు ఈవెనే కాబట్టి π/2తో మల్టిప్లై చేయాలి అంతే. 3 6లో 2 times, 2 2 0 ఈ 4 క్యాన్సల్, 2 2 0 4, 4 2 0 8, π/8 ఈజ్ ద ఆన్సర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు π/8 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దీంట్లో సెకండ్ బిట్, దీంట్లోనే సెకండ్ బిట్ వచ్చేసి -π/2 to π/2, π/2 to π/2 sin square x cos to the power of 4x, sin square x cos to the power of 4x dx. -a to a కనిపించినట్టే మనం ఏం చేస్తాం, ఆడ్ ఈవెన్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆడ్ ఈవెన్ ఫంక్షన్ అంటే f of xలో f of -x పెట్టి చూస్తే సేమ్ f of x వచ్చిందనుకోండి, దీన్ని 0 to 2 times of 0 to a fx dx కింద రాసుకోవచ్చు, అంతేనా? -x పెడితే పవర్ ఈవెనే కాబట్టి ఇది మళ్ళీ sin square x అవుతుంది, ఇది మళ్ళీ cos to the power of 4x వస్తుంది. ఇప్పుడు ఇక్కడ fx ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి, sin square x cos to the power of 4x. ఇప్పుడు f of -x చెక్ చేయండి, f of -x పెడితే f of sin of -x మైనస్ sin x, ఇక్కడ పవర్ ఈవెన్ ఉంది కాబట్టి sin square x వస్తుంది. cos of -x ఎలాగో పాజిటివ్, cos of -x cos x, పవర్ కూడా ఈవెన్ ఉంది కాబట్టి ఇది మళ్ళీ cos to the power of 4x. ఇది మళ్ళీ తిరిగి fx వచ్చింది కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు, 0 to 2 times ఆఫ్ ఈ ప్రాపర్టీ -a to a
fx dx is equal to 2 times of 0 to a fx dx if fx is even అంతేనా. ఆ ప్రాపర్టీని యూజ్ చేసి -π/2 to π/2 sin square x cos to the power of 4x dx is equal to ఎలా రాయొచ్చు మనం 0 to π/2 2 times of 0 to π/2 sin square x cos to the power of 4x. ఇక్కడ మళ్ళీ ఏమైనా అప్లై చేయొచ్చు, వాల్యూస్ థియరం అప్లై చేయొచ్చు. ఏ విధంగా పవర్స్ కూడా 2 > 2 ఉంది అండ్ 0 రిక్వైర్డ్ లిమిట్స్ ఉన్నాయి కాబట్టి 2లోంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తే 1, 4లోంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తే 3, 3లోంచి 2 చేస్తే 1 బై రెండింటిని కలిపితే 6, 2 సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్తే 4, 2 రెండు ఈవెన్ పవర్సే కాబట్టి π/2తో మల్టిప్లై చేయాలి అంతే. ఎన్నిసార్లు 2 టైమ్స్. ఈ 2 రెండు క్యాన్సిల్. 4 2 0 8 2 16 అంటే π/16 is the answer. π/16 is the answer. ఓకేనా. ఇది క్వశ్చన్ నెంబర్ 17. క్వశ్చన్ నెంబర్ 17. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 18. క్వశ్చన్ నెంబర్ 18 వచ్చేసి evaluate 0 to π/2 tan to the power of 5x cos to the power of 8x dx. Solution. Let I is equal to 0 to π/2 tan to the power of 5x cos to the power of 8x dx. ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోవచ్చు. దిస్ ఈజ్ ఈక్వల్ టు 0 to π/2 tan to the power of 5xని ఎలా రాయొచ్చు మనం? tan to the power of 5xని sin to the power of 5x by cos to the power of 5x ఇక్కడ cos to the power of 8x dx అని రాయొచ్చు. ఈ cos to the power of 5x దీంట్లో క్యాన్సిల్ అవుతుంది. ఇదేమవుతుంది? ఇది 0 to π/2 sin to the power of 5x cos cube x dx ఇది లేదు. ఓకేనా. ఇప్పుడు దీనికి మనం వాల్యూస్ థియరం అప్లై చేయొచ్చా? లిమిట్స్ ఉన్నాయి. పవర్ > 2 ఉంది కాబట్టి వాల్యూస్ థియరం అప్లై చేయాలి. పవర్ ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తే 1, 4, 5లోంచి 1 అయితే 4, 2 సబ్ట్రాక్ట్ చేస్తే 2, 2 or 1 వచ్చినాయి ఆపాలి. 3లోంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తే 2, కింద 8, 2 సబ్ట్రాక్ట్ చేస్తే 6, 4, 2. ఓకేనా. 4 2 4 2 రెండు క్యాన్సిల్. ఇదంతా 3 times ఇంటూ 1తో మల్టిప్లై చేస్తాం. I is equal to 1/3 8 24 1/24 is the answer. 1/24 is the answer. Yes. Question number 18.